తాజ్ కృష్ణలో ఉన్నారే మల్లన్న మీటింగ్. చెప్పండి ఏమైంది అన్న? ఏం లేదు, నిన్న తాజ్ కృష్ణ పర్మిషన్ తీసుకున్నావు, 6 రోజుల క్రితం పేమెంట్ చేసినావు, అన్ని అయిపోయి నైట్ పోయినా మొత్తం ఏర్పాటు చేసుకున్నావు. నైట్ కూడా ఏం మాట్లాడలేదు, పొద్దుగాల 7 గంటలకు వచ్చి వాళ్ళు తాళాలు వేసుకున్నారు. ఏందా బాబు తాళాలు చేయాలి అంటే మీకు పోలీస్ పర్మిషన్ కావాలంటే, అరే వాళ్ళకి పోలీస్ పర్మిషన్ అవసరం లేదు కదా, కోర్టు ఆర్డర్ ఉంది అని ఆర్డర్ పెట్టాం. ఆర్డర్ పెట్టిన తర్వాత ఇప్పుడు 100 మందిని పోలీసులు దించి మేము ఫ్లెక్సీలో పర్మిషన్ తీసుకున్నాము, అన్ని పర్మిషన్ తీసుకున్నాం, అన్ని ఫ్లెక్సీలు ఇచ్చి అన్ని దించి పడేసారు కదా. ఒక నిలబడితే డిహెచ్ఎంసీ వాళ్ళు ఆపిన కొద్దిసేపు ఆపిన తర్వాత డిహెచ్ఎంసీ వాళ్ళు ఆపినారు, మళ్ళీ పోలీసులు దింపించారు. పోలీసులు మొత్తం ఫ్లెక్సీలు అన్ని దించేసారా, లోపల పోలీసులు లేరు, అవుట్ గేట్ ఇన్ని గేటుకు తాళాలు వేసారు. మాకు ఆల్రెడీ 23 లక్షల రూపాయలకి అయితే రిసిప్ట్ ఉంది, పర్మిషన్ ఉంది. మాకు నిన్న నైట్ కూడా వాళ్ళు మొత్తం స్టే అన్ని కూడా అరేంజ్ చేసారు. ఇప్పుడు మాకు పైనుంచి ఫోర్స్ మీకు అర్థం కాదా, మీరు అర్థం చేసుకున్నట్టు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆపడం ఎట్లా? పర్మిషన్ ఇచ్చినాక ఇంకా ఆపడం ఎట్లుంటది? అదే అర్థం కావట్లేదు. నైట్ మొత్తం మేము ఆన్లో ఉన్నాం, నైట్ అన్ని ఏర్పాట్లు అన్ని చేసుకున్నాం, పైసలు కట్టించినాం, రిసిప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా, ఒకవేళ మీటింగ్ ఇది పర్మిషన్ లేదు, పోలీస్ పర్మిషన్ కావాలంటే ముందు ఇంత టీవీలలో ఇక్కడెక్కడ ప్రచారం అవుతున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కదా. ఇవ్వాలి, మేము అడిగినా పోలీస్ పర్మిషన్ కూడా అవసరం లేదు, కాబట్టి పర్మిషన్ అవసరం లేదని చెప్పారు. హైకోర్టు ఆర్డర్ కూడా మళ్ళీ ఆలే చెప్పారు. అవును, ఇదేం బహిరంగ సభ కూడా కాదు కదా, హాల్ మీటింగే. బహిరంగ సభ ఒక 500-600 మంది పెట్టుకునే సభ. మరి అంతే, ఎవరికి ఆ లోపలనే కూర్చుంటారు, అక్కడే మీటింగ్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి విమోచన దినోత్సవం ఒకడు, విలీన దినోత్సవం ఒకడు, విశాఖ దినోత్సవం ఒకటి, ఈ బీసీల బస్సులు 78 కనీసం ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు అన్న ఈ రాష్ట్రంలో. అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. మేము ఎక్కడున్నావు, నియంత్రిత ప్రదేశంలో ఉన్నావా, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా, ఎక్కడి ఉన్నావో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మల్లన్న ఎక్కడున్నాడు? మల్లన్న ఎక్కడున్నాడు? మల్లన్న ఎక్కడ ఉన్నాడు, వస్తున్నాడు. మరి వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏం లేదు, అందరూ అన్నీ ఉన్నాను. వీటి ఒక మాట్లాడుతున్నారు అన్న, అందరూ వస్తున్నారు, జిల్లాల నుంచి వస్తున్నారు, ప్రముఖులు, కుల సంఘ నాయకులు, ప్రజా సంఘ నాయకులు అందరూ కూడా చేరుకుంటున్నాము. వాళ్ళు కూడా పోలీసులను మోహరించినారు, గేట్ల కాడ 2 గేట్ల కాడ. మేము శాంతియుతంగానే ఉన్నాము. వాళ్ళు ఫ్లెక్సీలు దించుతున్నారు, తోరణాలు దించుతున్నారు, మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళగొట్టినారు. మాకు మేము ఏమంటున్నాం అంటే, మేము పైసలు కట్టినప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు, మేము ఇవన్నీ రాత్రి పూట అరేంజ్ చేసుకున్నాం కదా, మీరు రాత్రి కూడా అరేంజ్ చేసుకున్నప్పుడు మీరు మాకు ఎందుకు చెప్పలేదు. గతంలో మేము ఇక్కడ ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెట్టాము 1000 మందితో, మాకు అప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. అదే ఇంటెన్షన్ తో ఇలా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజాన్ని అంతా కూడా, బహుజన సమాజాన్ని అంతా కూడా మేము ఇన్వైట్ చేసుకున్నాము, మీడియా అంతా కూడా మేము తీసుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి మా ఫ్లెక్సీలు దించినారు, మా తోరణాలు దించినారు, మమ్మల్ని అందరినీ కూడా లోపలికి రానిస్తలేరు. మా మనుషులందరినీ కూడా ఈ టీవీ కెమెరాలు ఇవన్నీ కూడా బయటికి పంపుతున్నారు. వాళ్ళు ఏదంటే మన మీద గడపడి చేస్తున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఇది మీటింగ్ అది చెప్పాలి, మరి ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒక హాల్ బుక్ చేసుకొని మేము పైసలు కట్టి మేము ఇంత చేసుకున్న తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు అందరం కూడా ఇవాళ పెరియార్ జయంతి, ఇవాళ తెలంగాణ విమోచనం, విలీనమో ఈ 2 దినాలు ఉన్నాయి. ఇవాళ విశ్వకర్మ జయంతి, మా వాళ్ళందరూ కూడా ఇక్కడ పెరియార్ జయంతి, విశ్వకర్మ జయంతి, వీళ్ళందరినీ ఈ జయంతులు చేయించుకోవడానికి అందరం కూడా బహుజన బీసీలు ఎంతమంది ఉన్నారో అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నామన్నా. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ ప్రోగ్రామ్ ని ఎట్టి పరిస్థితులు ఆటంకం కలిగిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి మా వైపు నుంచి. మేమైతే ఒకటే చెప్తున్నాం, మేము శాంతియుతంగా చేసుకుంటున్నాం. మేము ఎక్కడో ఇందిరా పార్క్, బషీర్బాగ్ చౌరస్తాలలో పోయి మేము ఏదైతే కూడా ఆటంకం చేయాలని చేయలేదు. మేము సాంప్రదాయబద్ధంగా తాజ్ కృష్ణ హోటల్. ఇప్పుడు అప్పుడు ఎవరైతే ఆ పోలీస్ ఆఫీషియల్స్ వస్తారో వాళ్ళకి మీరు చూపించారా, మీరు కట్టిన రిసిట్ ఇదంతా? అన్ని చూపించిన వాళ్ళు ఏం చూడట్లేదన్న, వాళ్ళు ఏం చూడట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు. మాకు అనవసరం, మీరు పోవద్దు, మీకు ఇక్కడ పర్మిషన్ కావాలి, పర్మిషన్ ఉన్నది ఆయన అంటే కూడా వాళ్ళు ఇంటలేదు. వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు మేము పోతే అక్కడ కొంతమంది బీసీ ఎంప్లాయీస్, బీసీ అధికారులు వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు, కానీ మిగతా వాళ్ళు దన్న తెచ్చేస్తున్నారు, దన్న తోసేస్తున్నారు. ఇక్కడ ఇది వాళ్ళు కొంతమంది బీసీలు అనుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ కానీ అధికారులు కానీ వాళ్ళు ఏమంటలేరు పాపం. అరే వాళ్ళు దున్నట్టు కదా చూడండి అని అంటే కూడా వీళ్ళు ఇంటలేరు కొంతమంది. అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి కుట్ర కుల పాలక కులాలకు సంబంధించిన కులాలలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారని అందరూ కూడా మేము ఉన్నాం ఇక్కడ. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, మేము ఇవాళ చాలా రోజుల కిందనే మీడియా పరంగా అన్ని రకాలుగా మేము ప్రచారం చేస్తున్నాము. దయచేసి ఇవాళ బీసీ మా పార్టీని పెరియార్ రామస్వామి జయంతి సందర్భంగా, విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇవాళ మేము ఆవిర్భావ దినోత్సవానికి మా కుల సంఘాలందరినీ కూడా పిలుస్తున్నాం. ఇది సాఫీగా జరగనియాలని మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మీరంతా అక్కడే ఉన్నారా? కొన్ని విజువల్స్ పంపించే ప్రయత్నం చేయండి, కొన్ని విజువల్స్ పంపించే ప్రయత్నం చేయండి అక్కడ నుంచి. మేము కూడా వస్తాం.
ఓకే, ప్రజలకు ఏం పిలుపునిస్తున్నారు? అందరూ తాజ్ కృష్ణకి రమ్మంటున్నారా? ఏమంటున్నామంటే తాజ్ కృష్ణకు వచ్చే ప్రజలందరూ కూడా దయచేసి సంయమనం పాటించండి. వాళ్ళు మనకు అలో చేస్తారని అనుకుంటున్నాము, పెద్ద మనసుతో ఆలోచిస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే విశ్వకర్మ జయంతి ఉన్నది, అలా పెరియార్ రామస్వామి జయంతి ఉన్నది కాబట్టి మనం జయంతి సందర్భంగా పార్టీ ఆవిర్భించుకుంటున్నాం కాబట్టి మనం ఎటువంటి దీనికి మనం చేస్తలేదు. మనం అందరం కూడా సంయమనం పాటించాలని మనం వచ్చిన పెద్దలందరూ కూడా ఉన్నారు. దయచేసి ఇక్కడ 7 o'clock నుంచి ఇక్కడికి వస్తున్నారు ఈ వేదిక దగ్గరికి. వీళ్ళందరినీ కూడా పక్కకు నెట్టించి పక్కకు తీసుకుపోతున్నారు పోలీసులు. మంచి పద్ధతి కాదు. ఓకే, రైట్. సో ఇది చాలా అన్యాయం ఇది. ఎందుకంటే అది ఇప్పుడు బహిరంగ సభ, అక్కడ ఏమన్నా మీకు ఏదన్నా జరుగుతుందన్న సమాచారం ఇంకోటి ఉందన్న ఒక అర్థం ఉన్నది. పోనీ లేదు, బహిరంగ సభ పెడుతున్నాడు, పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా అని అనుకోవచ్చు. తాజ్ కృష్ణ హోటల్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న హోటల్. అది వాడికి అసలు పర్మిషన్, లోపల హాల్ మీటింగ్స్కి పర్మిషన్ ఉంటుందా ఉండదా అని వారు మొత్తం వాళ్ళకి గైడ్ లైన్స్ ఉంటాయి. డబ్బులు కట్టించుకున్నారు, రిసిట్ ఇచ్చినారు, హాల్ ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టాలి ఏంటనేది అయిపోయింది, మొత్తం అంతా లోపలంతా సెటప్ కూడా నీట్ చేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత పోలీస్ పర్మిషన్ లేదని మొత్తం 2 గేట్లు క్లోజ్ చేయడం అంటే ఇది ఎంత భయంకరమైన విషయం ఇది. ఇవి ఇప్పుడు మీరు అడ్డుకోవడం వల్ల ఇది నష్టం కాదు, ఇది ఇంకా లాభమే జరుగుతుంది తప్ప నష్టం కాదు. ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓహో బీసీ పార్టీ అట, బీసీ పార్టీ పెడతామంటే ఈ ప్రభుత్వాలు ఈ రాజ్యం అడ్డుకుంటున్నదట అని. మరి ఇంత భయం ఎందుకండి? ఒక్కసారి మళ్ళా నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. లైవ్లో ఉన్నాడా? లేదు కదా, లేదు. తెలంగాణ ప్రజల కోసం హలో, గుడ్ మార్నింగ్ మల్లన్న గారు, లైవ్లో ఉన్నారు మీరు. చెప్పండి. ఇప్పుడు ఏంటి మీటింగ్, అక్కడ మొత్తం ఫ్లెక్సీలు గిక్సీలు అంతా తీసేస్తున్నారట, గేట్లు తాళాలు వేసేసిరట, పోలీస్ పర్మిషన్ లేదని. ఎవరు చెప్పిర్రు రాఘు? ఇదంతా తప్పు. ఇప్పుడు మేము హాల్ బుక్ చేసుకున్నాము, సిపి గారు మాకు పర్మిషన్ ఇచ్చిండు, మీరు పీస్ఫుల్ గా చేసుకోండి అని. నాకు సూర్యారావు గారు, జానయ్య యాదవ్ గారు లైవ్ లోకి వచ్చినారు. లేని ఒకటి ఎందుకు, అది క్లియర్ గా నేనే మాట్లాడినా, నేనే కదా. ఓకే, నేనే మాట్లాడినా, సభ సజావుగా జరుగుతుంది, ఏం ఇబ్బంది లేదు. మరి తాళాలు వేసిరట కదా, మన వాళ్ళే మాట్లాడారు ఫోన్ లో. ఏం లేదు రఘు, అట్లాంటిది ఏం లేదు, అయిపోయింది. ఓకే, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే సార్ట్ అవుట్ చేస్తాం కదా. ఓకే, అంత సీరియస్ ఏం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఆయనే సీరియస్ ఏం లేదని చెప్తా ఉన్నారు. మరి అక్కడైతే సిచ్యువేషన్ అయితే అది. మరి ఇప్పుడు ఆయన తన వ్యూహంలో, తన స్ట్రాటజీలో భాగంగా ఏం ప్రాబ్లం లేదు అని అక్కడ దాకా రావడానికి ఒక ప్రయత్నం ఏందనేది మనకు తెలియదు. ఆయన ఆ పాయింట్ చెప్పైతే మెన్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ కుట్రలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అన్నింటినీ దాటుకొని అన్ని పార్టీలు రావాలా, ఇంకా చాలా పార్టీలు రావాలా, మల్లన్న పెట్టాలా, ఇంకోరు పెట్టాలా, అన్నీ కూడా ఈ బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల కోసం పనిచేసేవిగా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. వ్యక్తిగత ఆలోచనలతో, వ్యక్తిగత ఎజెండాలతో ఈ పార్టీలు ఉండకూడదు. సరే, ఇంతకీ ఈ పార్టీ ఏంది, ఏం కథ అని అంటే, నాకున్న సమాచారం ప్రకారం అయితే ఆ బీసీయూఎఫ్ కాదని చెప్తున్నారు. నేను మొన్న కూడా ఒక వీడియో, 10 రోజుల కింద ఒక వీడియో చేయడం జరిగింది, బీసీయూఎఫ్ అని. సో మల్లన్న ఫౌండర్గా తను స్థాపించిన ఒక కొత్త పార్టీ పేరు వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పార్టీ ఈరోజు శ్రీకారం చుట్టారు మన మల్లన్న గారు. జై బీసీ, జై బీసీ, మన రాజ్యం మనకు రావాలి. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేయడం జరిగింది. మల్లన్న పార్టీ ఏది, ఏ పార్టీ పెట్టబోతున్నాడు? బీసీయూఎఫ్, బ్యాక్వర్డ్ క్లాసెస్ యునైటెడ్ ఫ్రంట్. ఈ పాలూరి రామకృష్ణయ్య గారి పార్టీని మల్లన్న తెర మీదకి తీసుకురాబోతున్నాడు అని నేను దాదాపు ఒక 10 రోజుల కింద ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఆ వీడియోలో నేను చెప్పిన దాని ప్రకారమే బీసీయూఎఫ్ఆ లేదు వేరే కొత్త పార్టీని? ఈ చర్చ నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయింది, నిన్న రాత్రి నుంచి ఇంకెక్కువ స్టార్ట్ అయింది. మరి ఏం జరిగింది, అసలు ఏం జరుగుతున్నది, మల్లన్న పెట్టబోయే పార్టీ పేరేంది? ఇది వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఇది బీసీయూఎఫ్ అని చెప్పినావు కదా, మరి ఇది కాదా అని అంటే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ బీసీయూఎఫ్ అనే పేరు కాదని నాకు అనిపిస్తున్నది. క్లారిటీ
మిస్ అవుతున్నాం ఎక్కడో, కానీ క్లారిటీ మిస్ అవుతున్నాం అంటే వాళ్ళు చెప్తే క్లారిటీ వస్తుంది, అంతే కదా. మనకున్న సమాచారం వరకు వాళ్ళు జరిపిన చర్చలు వాటన్నింటి ప్రకారంగా నాకు నిన్నటి వరకు బీసీఎఫ్ అని నేను కూడా అనుకున్నా, కానీ మల్లన్న ఫౌండర్గా ఆయన రిజిస్టర్ చేసిన వేరే వాళ్ళతో రిజిస్టర్ చేయించబడ్డ ఇంకొక పార్టీ పేరుని ఇవాళ తాజ్ కృష్ణ హోటల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. అల్టిమేట్గా ఆ పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని, ఆ పేరు మన తెలంగాణ అనే పేరు, ఎందుకంటే తెలంగాణ పేరుతో ఇవాళ పార్టీ లేకుండా పోయింది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్న దాన్ని బీఆర్ఎస్గా మార్చిపడేసిండు. సో కాబట్టి తెలంగాణ పేరుతో ఒక పార్టీ వాళ్ళ తెలంగాణలో లేకుండా పోయింది కాబట్టి తెలంగాణ అనే పేరుతో అండ్ బీసీ యాంగిల్ వచ్చేలాగా పార్టీ పేరు నామకరణం చేసి రిజిస్టర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో నేను అనుకోవడం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ బీసీయూఎఫ్ అనే పార్టీ కాదేమో అనిపిస్తున్నది. మరి ఇది చూడాలి. ఇప్పుడు 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఆ బీసీయూఎఫ్ మరి ఎందుకు వద్దనుకున్నారు, ఇది అవునా కాదా పక్కన పెడదాం. అసలు ఎందుకు వద్దనే ఆలోచన చేసిర్రు అని అంటే ఇప్పుడు అందులో కూడా కొన్ని గొడవలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గమా రాష్ట్ర కమిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి మరి ఇది ఎందుకు ఇబ్బంది అవుద్ది అనుకున్నారా, లేదు ఇప్పుడు ఈయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కానీ ఈయనకు అవకాశం ఇస్తున్నారు, నేషనల్ ప్రెసిడెంట్గా రామకృష్ణ గారు ఆయన దగ్గరే పదవి ఉన్నది, ఇక మరి పొద్దున ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ అటు ఇటు అయితే మళ్ళీ ఇంకొక పార్టీ పెడితే మళ్ళీ ఇదవుతుందన్న కోణంలో ఏమన్నా ఆలోచించున్నారా, కారణాలు ఏంటో కానీ మొత్తానికి ఆ బీసీఎఫ్ అనే పేరు కాదు అన్నది నాకు అనిపిస్తున్న మాట చాలామందితో డిస్కస్ చేసి అసలు ఏం జరుగుతుందని తెలుసుకున్నప్పుడు. అండ్ రామకృష్ణ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయనకు కూడా మరి నిన్న మధ్యాహ్నం వరకు కూడా నాకు ఇన్విటేషన్ అయితే నాకు రాలేదు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసింది. మళ్ళీ రాత్రి ఏమన్నా చెప్పున్నారేమో. సో ఇవన్నీ చూసినప్పుడు బీసీఎఫ్ అనే దాని నుంచి సైడ్ అయిపోయి తెలంగాణ పేరుతో ఇంకొక బీసీ పార్టీని మల్లన్న ఇవాళ అనౌన్స్ చేయబోతున్నట్టుగా నాకున్న సమాచారం. మరి చూడాలి అది ఏం జరుగుతుంది ఏంటన్నది. తెలంగాణ బహుజన పార్టీ అట, నేను అనుకోవడం ఇది కాకపోయి ఉండొచ్చు ఏమో. కొంతమంది అంటున్నారు తెలంగాణ ప్రజాసమితి అంటున్నారు, టీపీఎస్ గతంలో ఉండే కదా పార్టీ ఆనాడు, మరి ఆ టీపీఎస్ఆ లేకపోతే ఇంకోరు తెలంగాణ రాజ్యం అంటున్నారు, లేదు తెలంగాణ నిర్మాణ పార్టీ అని అంటున్నారు ఇంకొంతమంది. ఏదేమైనా కొత్త పార్టీ పేరును ఇవాళ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నది. ఆయన పార్టీ జెండా కలరు ఇప్పుడు ఏదైతే వాళ్ళు జేఏసీ ఏర్పాటు చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్లో వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ కలరు, అదే కలర్తో ఆయన జెండాని ఇవాళ ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. చలో మళ్ళీ నాకు ఫోన్ చేయాలి. ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసిదే ఆయన ఇప్పుడు అవును పార్టీ ఉంది అని ఇప్పుడు అనౌన్స్ చేసి ప్రకటిస్తాడా మన ముందు? ఆడ మీటింగ్ పెట్టుకొని ఆడ అంత పెద్ద వ్యవహారం పెట్టుకొని ఇప్పుడు ఎందుకు చెప్తాడు? గంట సేపు అయితే అయిపోయారు ఏముందని అంటాడు, అంతే కదా. ఫోన్ చేసి వేస్ట్ కదా. చలో. సో నాకున్న ఇన్ఫర్మేషన్ నాకు అనిపిస్తున్నది అయితే నిన్న రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాల ప్రకారం ఆయన కొత్త పార్టీ పేరు అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది.